పక్షవాతం వచ్చిన వాళ్ళు త్వరగా పక్షవాతం నుంచి బయటపడాలంటే డైలీ ఇది తినడం వల్ల మీ పక్షవాతం వ్యాధి త్వరగా పోతుంది. అది ఎలా అంటే కొంచెం శొంఠి, అలాగే నల్ల జీలకర్ర పొడి, అలాగే వసకొమ్ముల పొడి, అలాగే మిరియాల పొడి, ఈ 4 మిక్స్ చేసి డైలీ అర స్పూను తేనెతో రంగరించి డైలీ మార్నింగ్ తినడం వల్ల మీ పక్షవాతం వ్యాధి అనేది పోయి మీరు త్వరగా హెల్తీగా అవుతారు. డైలీ ఇలా తినండి, మీరు త్వరగా హెల్తీగా అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తిపోతే అరగొందరు. వృద్ధాప్యం త్వరగా రావద్దంటే ఎక్కువగా గ్రీన్ టీ తాగాలి. అలాగే గ్రీన్ టీ తాగడం వల్ల ఏజ్ తక్కువగా కనిపిస్తారు. గ్రీన్ టీ తాగడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే గ్రీన్ టీ సోంపు కలుపుకొని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఉలువలతో చేసిన కషాయం తాగడం వల్ల త్వరగా జ్వరం తగ్గుతుంది. అలాగే కరివేపాకు ఎక్కువగా వాడడం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది. ఇలా చెయ్యండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఫుల్ బాడీ క్లీన్గా అందంగా తెల్లగా కావాలంటే ఈ విధంగా చేయండి. ఎలా అంటే ఒక స్పూను కాఫీ పౌడరు, దాంట్లో కొంచెం చక్కెర వేసి కొంచెం శనగపిండి కలిపి పచ్చిపాలతో అది మొత్తం మిక్స్ చేసి అది ఫుల్ బాడీకి, చేతులకి, మెడకి, ఫేస్కి అప్లై చేసి ఒక 15 నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా వారంలో 2 సార్లు చేయడం వల్ల మీ బాడీ మొత్తం తెల్లగా అవుతుంది, మెరుస్తూ ఉంటుంది. ఇలా చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. శ్వాసకోశ వ్యాధులు రాకుండా లంగ్స్ హెల్తీగా ఉండాలి. అలాగే ఆస్తమాతో బాధపడుతున్న వాళ్ళు, శ్వాస సరిగ్గా రాక నిద్ర పట్టక బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. మోసాంబ్రం పొడి 50 గ్రాములు, అతిమధురం పొడి 50 గ్రాములు, అలాగే పిప్పల పొడి 50 గ్రాములు, అలాగే మిరియాల పొడి 50 గ్రాములు తీసుకొని మొత్తం కలిపి డైలీ పావు టీ స్పూను వేడినీళ్ళలో కలిపి 3 పూటలా తాగండి. మీ శ్వాసకోశ వ్యాధులపై మీరు హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉన్న సబ్స్క్రైబర్లు పూర్తి. ఎదిగే ఆడపిల్లలకి, అలాగే 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఈ లడ్డు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కాల్షియం రిచ్ ఈ లడ్డు. కాబట్టి ఈ లడ్డుని ఎలా తయారు చేయాలనంటే కొన్ని కొబ్బరి వక్కలు వేయించి అందులోనే నల్ల నువ్వులు వేసి బాగా వేయించి పొడి చేసి దాంట్లో 2 కప్పుల బెల్లం వేసి బాగా పొడి చేసి అందులో ఆవు నెయ్యి వేసి లడ్డులాగా కట్టి అవి డైలీ 1-2 తినడం వల్ల కాల్షియం బాగా అంది మీ ఎముకలు దృఢంగా ఉంటాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి. ఫుల్ బాడీ క్లీన్గా అందంగా తెల్లగా కావాలంటే ఈ విధంగా చేయండి. ఎలా అంటే ఒక స్పూను కాఫీ పౌడరు, దాంట్లో కొంచెం చక్కెర వేసి కొంచెం శనగపిండి కలిపి పచ్చిపాలతో అది మొత్తం మిక్స్ చేసి అది ఫుల్ బాడీకి, చేతులకి, మెడకి, ఫేస్కి అప్లై చేసి ఒక 15 నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా వారంలో 2 సార్లు చేయడం వల్ల మీ బాడీ మొత్తం తెల్లగా అవుతుంది, మెరుస్తూ ఉంటుంది. ఇలా చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. శ్వాసకోశ వ్యాధులు రాకుండా లంగ్స్ హెల్తీగా ఉండాలి. అలాగే ఆస్తమాతో బాధపడుతున్న వాళ్ళు, శ్వాస సరిగ్గా రాక నిద్ర పట్టక బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. మోసాంబ్రం పొడి 50 గ్రాములు, అతిమధురం పొడి 50 గ్రాములు, అలాగే పిప్పల పొడి 50 గ్రాములు, అలాగే మిరియాల పొడి 50 గ్రాములు తీసుకొని మొత్తం కలిపి డైలీ పావు టీ స్పూను వేడినీళ్ళలో కలిపి 3 పూటలా తాగండి. మీ శ్వాసకోశ వ్యాధులపై మీరు హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉన్న సబ్స్క్రైబర్లు పూర్తి. పక్షవాతం వచ్చిన వాళ్ళు త్వరగా పక్షవాతం నుంచి బయటపడాలంటే డైలీ ఇది తినడం వల్ల మీ పక్షవాతం వ్యాధి త్వరగా పోతుంది. అది ఎలా అంటే కొంచెం శొంఠి, అలాగే నల్ల జీలకర్ర పొడి, అలాగే వసకొమ్ముల పొడి, అలాగే మిరియాల పొడి, ఈ 4 మిక్స్ చేసి డైలీ అర స్పూను తేనెతో రంగరించి డైలీ మార్నింగ్ తినడం వల్ల మీ పక్షవాతం వ్యాధి అనేది పోయి మీరు త్వరగా హెల్తీగా అవుతారు. డైలీ ఇలా తినండి, మీరు త్వరగా హెల్తీగా అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తిపోతే అరగొందరు.